హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడని వెయిట్ చేసినటువంటి పోస్టల్ శాఖకి సంబంధించి 48,000కి పైగా ఉద్యోగాలకి అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 10th క్లాస్ పాస్ అయిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. మీ సొంత జిల్లాలోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ ఏమీ ఉండదు. డైరెక్ట్గా సెలెక్షన్ చేసి ఎంపిక చేస్తున్నారు. ఆన్లైన్లో February 4th లోపు అప్లై అయితే చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ని చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూడండి అండ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, చాలామందికి హెల్ప్ అయ్యే వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. నాది ఒక చిన్న రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండి. చాలామందికి హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా వాట్సాప్ గ్రూప్లో డెఫినెట్గా అయితే షేర్ చేసి ఒక వీడియోని అయితే చూడండి. ఇక్కడ మనకి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి నోటీస్ కనుక చూసినట్లయితే, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అధికారికంగా మనకి ఇక్కడ 23rd December ఈ యొక్క నోటీస్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆల్ చీఫ్ పోస్ట్ మాస్టర్స్ జనరల్స్కి ఒక నోటీస్ అనేది పంపడం అనేది జరిగింది. GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ January 2026కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ మనకి కంప్లీట్ షెడ్యూల్ అనేది ఇచ్చారు. 1 by 1 మీకు ఆ డీటెయిల్స్ అనేది కూడా చెప్తాను. సో అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అప్లికేషన్ ప్రాసెస్ వీడియో, డెఫినెట్గా లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. సో చూద్దాం ఎంతమందికి ఈ జాబ్స్ అనేవి ఇంట్రెస్ట్ ఉంది. నాకు కూడా తెలుస్తుంది కాబట్టి లైక్ చేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో ఎస్ అని చెప్పేసి అయితే టైప్ చేయండి. ఇంపార్టెంట్ విషయం, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. సో మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి యాప్ అయితే ఉంది కదా, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇప్పుడు క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా అన్ని కోర్సెస్ పైన 50% డిస్కౌంట్ అయితే అందిస్తున్నాం. అంటే కేవలం మీరు 499 రూపీస్ పే చేస్తే 1 year వరకు కూడా మీరు ఇందులో క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. బ్యాంక్, రైల్వే, SSC ఇలా మీకు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ అనేవి అవైలబుల్లో అయితే ఉన్నాయి. ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో ఉన్నాయి. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత మీకు ఇందులో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్అవుట్ చేయండి. జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్. ఈ యొక్క జాబ్స్కి జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమి ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎటువంటి ITS సర్టిఫికేట్లు కూడా అక్కర్లేదు. మీకు తెలుగుకి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేది వస్తే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అదర్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే, మీకు ఒకవేళ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే సైకిల్ తొక్కడానికి సంబంధించి కూడా మీకు రావాలి అని చెప్పేసి ఇచ్చారు. ఇవి మీకు లేకున్నా పర్వాలేదు, జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయినా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి అన్ని ఉద్యోగాలకి కూడా ఏజ్ లిమిట్ అనేది ఒకే విధంగా ఇచ్చారు. మీకు మినిమం ఏజ్ 18 years అయితే ఉండాలి. జనరల్ అలాగే OC అభ్యర్థులు అయితే 40 years వరకు అప్లై చేసుకోవచ్చు. OBC వాళ్ళైతే 43 years, SC ST వాళ్ళైతే 45 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్, PWD క్యాండిడేట్స్ అయితే 50 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత సాలరీ వస్తుందంటే, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ BPM ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వాళ్ళకి 12,000 మనకి బేసిక్ పే అనేది ఉంటుంది. దాంతోపాటు మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ప్రజెంట్ DA అనేది 50% ఇంక్రీజ్ చేశారు. ఆ యొక్క 50% DA వచ్చేసి దాదాపు 6,000 రూపీస్. దాంతోపాటు మీకు కంబైన్డ్ డ్యూటీ అలవెన్సెస్ వచ్చేసి 1170. ఇవన్నీ కలుపుకుంటే మనకి దాదాపుగా 18,000 వరకు మీరు సాలరీ అనేది పొందొచ్చు. ఈ యొక్క BPM ఉద్యోగాలకి సెలెక్ట్ అయినట్లయితే, అంటే మనకి డిడక్షన్స్ అన్ని పోను, మీకు హ్యాండ్కి వచ్చేటువంటి సాలరీ వచ్చేసి BPM పోస్టులకి అయితే ప్రజెంట్ లేటెస్ట్గా ఉన్నటువంటి పే స్కేల్ నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి సంబంధించి పే స్లిప్ అనేది తీసుకొని మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. BPM పోస్టులకి అయితే దాదాపు మీరు 18,000 వరకు స్టార్టింగ్ సాలరీ పొందొచ్చు. ఏ BPM కానీ లేదంటే డాక్ సేవక్ కానీ పోస్ట్కి సెలెక్ట్ అయినట్లయితే మీకు బేసిక్ పే వచ్చేసి 10,000 ఉంటుంది. దాంతోపాటు మనకి ఆ యొక్క DA 50% అంటే 5,000 రూపీస్. అలాగే మనకి కంబైన్డ్ డ్యూటీ అలవెన్సెస్ వచ్చేసి 1,000. అవన్నీ కలుపుకుంటే దాదాపుగా మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని డిడక్షన్స్ పోను 15,000కి పైగానే మీకు సాలరీ అనేది పొందొచ్చు. ఈ యొక్క BPM లేదా డాక్ సేవకి సంబంధించి పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే, ఆల్ క్యాస్ట్ ఫిమేల్ క్యాండిడేట్స్కి అలాగే SC ST PWD ట్రాన్స్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీ అనేది లేదు. మిగతా అభ్యర్థులు మాత్రమే 100 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది.
అసలు ఈ యొక్క బీపీఎం అలాగే ఏబీపీఎం పోస్టులకి సెలెక్ట్ అయితే మనం చేయాల్సినటువంటి వర్క్ ఏముంటుంది అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ ఉద్యోగాలకు కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు ఏ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో అయితే పోస్టింగ్ వస్తుందో ఆ పోస్టల్ శాఖకి సంబంధించి మీరు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించి సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా పోస్టల్ శాఖకి సంబంధించి ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ పరంగా మార్కెటింగ్ చేయడము, ప్రమోషన్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీకు మీ పోస్ట్ ఆఫీస్లో పనిచేసేటువంటి హయ్యర్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా వర్క్ అసైన్ చేస్తే ఆ వర్క్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క బీపీఎం పోస్టులకి మనకి బయట వర్క్ అనేది ఏమీ ఉండదు. అమ్మాయిలకైతే బీపీఎం పోస్ట్ అనేది బాగుంటుంది. ఏ బీపీఎం పోస్టులు అంటే మనకి వీటిని మనము అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ ఉద్యోగాలని డాక్ సేవక్ అని చెప్పేసి పిలుస్తుంటాం. ఈ పోస్టులకి కొంచెం బయట వర్క్ అనేది ఇస్తారు కాబట్టి ఎవరైతే అమ్మాయిలు అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై చేసేటప్పుడు అక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకొని అప్లై చేయండి. ఈ యొక్క అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినట్లయితే మీరు అక్కడ పోస్ట్ ఆఫీస్లో స్టాంప్స్ని సేల్ చేయాల్సి ఉంటుంది. స్టేషనరీ ఐటమ్స్ను సేల్ చేయడం అవ్వచ్చు. డెలివరీ ఆఫ్ మెయిల్ ఎట్ డోర్ స్టెప్ అని చెప్పేసి ఇచ్చారు. అంతేకాకుండా మీరు బీపీఎం ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసిస్ట్గా ఉండాలి పోస్టల్ ఆపరేషన్స్లో పరంగా, వర్క్లో పరంగా. అంతేకాకుండా మీరు సేమ్ మనకి పోస్టల్ శాఖకి సంబంధించి ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ని మార్కెటింగ్ చేయడం, ప్రమోషన్స్ చేయడం, హైయర్ అఫీషియల్స్ ఏదైనా వర్క్ చెప్తే ఆ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి ఒక జాబ్ అనేది ఉంటుంది. ఈ జాబ్స్కి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే కేవలం 10th క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. ఎలాంటి ఎగ్జామినేషన్ అది ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు, ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయరు. కేవలం 10th మార్క్స్ని బేస్ చేసుకుని అభ్యర్థుల్ని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసి ఆ యొక్క మెరిట్ లిస్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. అందులో వచ్చిన వాళ్ళకి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలిచి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. జాబ్ పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మీరు ఏ డివిజన్కి సంబంధించి అయితే అప్లై చేస్తారో, మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయితే మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మనకి ఇక్కడ చూస్తే నార్మల్గా చాలా డివిజన్స్ అయితే ఉంటాయి. మీరు ఏ డివిజన్కి సంబంధించి అయితే అప్లై చేస్తారో ఆ డివిజన్కి సంబంధించి మీకు అక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉంటాయో ఆ పోస్టింగ్ ప్రిఫరెన్సెస్ ఇస్తారు కదా అప్లై చేసేటప్పుడు, ఆ పోస్టింగ్ ప్రిఫరెన్సెస్లో మీకు ఎక్కడైతే పోస్టింగ్ వస్తుందో ఆ పోస్టింగ్ లొకేషన్లో మీరు వెళ్ళి జాబ్ చేయాల్సి అయితే ఉంటుంది. మీ సొంత జిల్లాకి దగ్గరలో మీ సొంత ఊరిలోనే జాబ్ అనేది పొందొచ్చు. అయితే ఒక పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి వచ్చినటువంటి అఫీషియల్ నోటీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసే ముందు చేసేటువంటి ప్రిపరేటరీ ఎక్సర్సైజ్కి సంబంధించి ఇక్కడ కంప్లీట్ షెడ్యూల్ అనేది ఇచ్చారనమాట. సో ఇక నోటిఫికేషన్ వచ్చేసేమో January 15th అయితే రిలీజ్ అవుతుంది. ఆ డేట్ నుంచి మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసి February 4th వరకు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ ఉంటాయి కదా, వేకెన్సీస్కి సంబంధించి ఆ డేటా అంతా కూడా ఎంట్రీ ఎప్పుడు చేస్తారంటే January 1st నుంచి January 6th వరకు కూడా ఆ ప్రాసెస్ అంతా కూడా చేస్తారు. అదంతా కూడా మళ్ళీ ఒకసారి వెరిఫై ఎప్పుడు చేస్తారంటే January 8th రోజు అనమాట. అప్రూవల్ అనేది ఎప్పుడు ఆ వేకెన్సీస్కి సంబంధించి అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత వాటి అప్రూవల్ వచ్చేసి January 9th నుంచి 10th వరకు అయితే చెక్ చేస్తారు. దాని తర్వాత అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి 15th నుంచి అయితే మనకి స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. ఆ డేట్ నుంచి మీరు జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అఫీషియల్గా ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటీస్ అనేది రావడం అనేది జరిగింది. కాబట్టి సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ చేసి కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. మీకు అన్ని వివరాలని పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు అన్ని డీటెయిల్స్ని ముందుగా మన ఛానల్ ద్వారా అందిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. అండ్ మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఇంకా ఇతర గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఒకవేళ మీరు ప్రిపరేషన్ కావాలంటే సో మనకి క్రిస్మస్ ఆఫర్ సందర్భంగా మీకు కేవలం 499కి 1 year వ్యాలిడిటీ ఇస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ డెమో వీడియోస్ చూడండి. నచ్చితేనే మీకు నచ్చినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా మీకు ఇక పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.